కొరణపాక గ్రామంలోని సాయిబాబా మందిరంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు కమిటీ సభ్యులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుషిందర్ మాట్లాడుతూ ఉదయం బాబా కాగడ హారతి, సాయిబాబాకు అభిషేకం, గణపతి దత్తాత్రేయ హోమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, నర్సింహులు, కొండలు, రమేష్, సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ గురు పౌర్ణమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా కొరణపాక గ్రామంలో కూడా సాయిబాబా దేవాలయంలో గురువు గారి యొక్క ఆధీనంలో వెలిసినటువంటి ఈ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి మేము ఘనంగా జరుపుకున్నాము. మాకు దాతలు కూడా మంచిగా సహకరించారు. మరియు ఈ అన్నదాన కార్యక్రమంలో అంకం ఋషి, వారి కుటుంబ సభ్యులు మరియు ఆ బాబా యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి పూల అలంకరణకు మనకు ఎప్పటికీ వాసం సత్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు సహకరించారు. మళ్ళీ ఈ ఇతరులు కూడా ఇంకా మిగతా కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించినాము. అయితే ఇది గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షి అంటే ఇంతకుముందుకు ఈ యుగాలలో 4 యుగాలు, ఆ 4 యుగాలలో ఆఖరిది కలియుగం. కలియుగానికి మూలము వేదవ్యాసుడు. మనకు వేదవ్యాసుడు పుట్టినరోజు కనుక గురువుగా మనం అనుకొని వారి యొక్క పుట్టిన దినాన్ని, ఈ యొక్క గురు పౌర్ణాన్ని మనం ఘనంగా వారి యొక్క జ్ఞాపకార్థం వారికి చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కలియుగానికి వస్తే మనకు మన బాబా యొక్క ఈ నలుమూలల బాబా యొక్క సూక్తులు ప్రచారం చేస్తూ ఆ బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ గురు పౌర్ణమి మేము ఇక్కడ కొరణపాక భక్తులు అందరం చేసుకొని వారి కృపకు పాత్రలు కావాలని, వారి ఆశీస్సులు మా భక్తులపైన ఎల్లకాలం వారితో పాటు మా గురువు గారు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓం సాయిరామ్. కొలనుపాక గ్రామంలో వెలిసినటువంటి సాయిబాబా ఇది మనకు అమ్ముల సాంబశివరావు వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ సాయిబాబా విగ్రహం. ఈ విగ్రహదాతలు ఊరుగుల మధుసూదన్ రావు. అప్పటి నుండి ఇప్పటి వరకు దగ్గర 25 సంవత్సరాలు అయింది. ఈ గురు పూర్ణిమ రోజు మనం ఎందుకు జరుపుకుంటామంటే, మనకు ఈ రోజు కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇలా 4 యుగాలు ఉంటాయి. ఆ 4 యుగాల్లో ఇప్పుడు అసత్యం అనేది విరవీగినప్పుడు ఇది ఒకటి మంచి త్రోవ అంటే మంచి మార్గంలో మంచి సన్మార్గం చూపించడానికి మనకు ఒక గురువు కావాలన్నమాట. ఈ గురువులలో మనకు ఆది గురువు అంటే మనకు మొదట మహర్షి అనమాట, వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షినే మనం గురువుగా భావించి మనం ఈ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఇందుకు మూలంగా సాయిబాబా అనేది గురుతత్వం అన్నమాట. ఈ సాయిబాబాకి ఎందుకు పూజలు చేస్తాము ఏంది అంటే దత్తాత్రేయ స్వామి యొక్క అంశనే అన్నమాట. అక్కలకోట మహారాజు, నరసింహ స్వామి మరియు సాయిబాబా ఈ కోవకు చెందిన వాళ్ళే అన్నమాట. అయితే ఇది మనుషులను ఈ కలియుగంలో సన్మార్గంలో నడిపించడానికి తెలిసినటువంటి సాయిబాబా అన్నమాట. అయితే ఇది ప్రతి గురి పౌర్ణమను మనము గురువులను పూజించి మరియు అదేవిధంగా దేవాలయాన్ని దర్శించి అభిషేకాలు చేసుకోవడము, పొద్దున్నే మరి ఉదయం 5 గంటలకు కాగడారతి, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము, పల్లకి సేవ మొదలగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నమాట. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు, కమిటీ వాళ్ళు, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు.